వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఫేస్బుక్ ద్వారా మహిళను పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి సుమారు ఏడాదిన్నరగా అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు బాధితురాలు ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక ఆరోపణలపై తాజాగా ఎమ్మెల్యే తల్లి ప్రమీల స్పందించారు. నా బిడ్డ అమాయకుడు, ఉత్తముడు అని స్పష్టం చేశారు. ఒకే కులం కావడం వల్ల తరచూ రావడం వెళ్ళడం జరుగుతుండేది. సాయం కోసం మా ఇంటికి రాత్రి వేళలో వచ్చి టార్చర్ పెట్టేది. మా కొడుకు అమాయకుడు అని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల పేర్కొన్నారు. మా కొడుకును అబాస్పాలు చేసింది. మా కొడుకును వేధిస్తుండటంతో రైల్వే కోడూరు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశా అని అన్నారు. మా కుమారుడికి ఉన్న మంచి పేరును దురుద్దేశంతో చెడగొట్టాలని ప్లాన్ చేసిందని ప్రమీల మండిపడ్డారు. మహిళ వెనుక వైసీపీ లేదా ఇతరులు ఎవరైనా ఉండి నడిపిస్తున్నారనే అనుమానం ఉందన్నారు. ఇక అదే అంశంపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ ఇది పక్క ప్లాన్ ప్రకారం చేసిన ట్రాప్ అని అన్నారు. అది పూర్తిగా డీప్ ఫేక్ వీడియో అని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారు కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారు కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని